హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీకాంత్. మనం లాస్ట్ వీడియోలో హోండా ఆడిసీలో ఉన్న కొన్ని ఫీచర్స్ చూసాము. సో ఈ వీడియోలో మనం రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఏంటో అవి చూద్దాము. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి విండో షేడ్స్. అది ఆడిసీలో మిడిల్ రో సీట్స్కి యాజ్ వెల్ యాజ్ థర్డ్ రో సీట్స్కి ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఇది మిడిల్ రో సీట్. ఇక్కడ చూడొచ్చు మీరు విండో షేడ్. సో విండో షేడ్ మిడిల్ రో సీట్కి ఇచ్చారు. ఇట్స్ బోత్ సైడ్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు థర్డ్ రో సీట్లో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి టెంపరేచర్ సెట్టింగ్స్. ప్రతి కార్లో ఒకటే టెంపరేచర్ ఉంటుంది. లైక్ మనము అదే 70కి ఆర్ 72కి టెంపరేచర్ సెట్ చేస్తే కార్లో ఉన్న వాళ్ళందరికీ సేమ్ టెంపరేచర్ ఉంటుంది. బట్ ఈ ఆడిసీలో వచ్చేసి ఏంటంటే మనకు సపరేట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ వాళ్ళకి ఒక టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, బ్యాక్ అండ్ థర్డ్ రో ఉన్న వాళ్ళకు కూడా డిఫరెంట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూస్తే ఇక్కడ టెంపరేచర్ 71 ఉంది అండ్ సింక్ అనేది లైట్ ఆన్ ఉంది. సో ప్రజెంట్గా వచ్చేసి 71 టెంపరేచర్ అనేది మనకు కార్ మొత్తం లైక్ ఫ్రంట్ రో సీట్స్, మిడిల్ అండ్ థర్డ్ రో సీట్స్ వాళ్ళకి సేమ్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 71 ఉంది కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు మిడిల్ రో కూడా ఒక కన్సోల్ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, మిడిల్ రోకి థర్డ్ రోకి. సో ఫ్రంట్లో సింక్ అని ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏ టెంపరేచర్ చేంజ్ చేస్తే లెట్స్ సే 72 చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు 72కి సెట్ అయిపోయింది. సో ఇలా వద్దు, నాకు బ్యాక్ సైడ్ మిడిల్ రో థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి డిఫరెంట్ టెంపరేచర్ కావాలంటే జస్ట్ మీరు ఇక్కడ సింక్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది లైట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏ టెంపరేచర్ చేంజ్ చేసినా లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ 70 చేశాను, ఇక్కడ బ్యాక్ చూసుకోవచ్చు. ప్రీవియస్లీ 72 ఉంది కదా, అదే ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, ఇక్కడ కూడా చూపిస్తుంది. సో రేర్ అంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి టెంపరేచర్ 72 అని ఉంది, ఫ్రంట్ వాళ్ళకి 70 ఉంది. సో సింక్ అని చేస్తే ఆటోమేటిక్గా రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ వాళ్ళకి సేమ్ టెంపరేచర్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డోర్ ఆన్ లాక్. ఇట్స్ నాకు అన్ని డోర్స్ ఒకటేసారి ఓపెన్ అవ్వాలి బై క్లికింగ్ ది అన్లాక్ బటన్ అంటే ఆ ఫీచర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వచ్చేసి ఇక్కడ వెహికల్ సిట్టింగ్స్కి వెళ్ళి కీలెస్ యాక్సెస్ సెటప్కి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకుంటే డోర్ అన్లాక్ మోడ్. ఇక్కడ చూస్తే డోర్ అన్లాక్ మోడ్లో ప్రజెంట్గా డ్రైవర్ డోర్ ఓన్లీ అని ఉంది. లెట్స్ సే ఇక్కడ మనం ఆల్ డోర్స్ అని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు మీరు చూడొచ్చు డోర్ అన్లాక్ మోడ్ అనేది ఆల్ డోర్స్కి సెట్ అయిపోయింది. సో ఈ ఫీచర్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను డోర్ అన్లాక్ చేస్తున్నాను. సో కీస్ ఇలా పెడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే దగ్గరికి వెళ్తే డోర్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. చూడొచ్చు ఇప్పుడు ప్యాసింజర్ సైడ్ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆటో లాక్. మనం చాలాసార్లు కార్ పార్క్ చేశాక లాక్ చేయడం మర్చిపోతాము. అండ్ ఇంకా కొన్నిసార్లు లాక్ చేశాక కూడా లాక్ చేసామా లేదని డౌట్లో ఉంటాము. ఈ ఆడిసీలో వచ్చేసి ఏంటంటే ఆటో లాక్ ఫీచర్ ఉంటుంది. మనం ఒక 10 feet డిస్టెన్స్ దూరం వెళ్ళాక ఆటోమేటిక్గా కార్ లాక్ అయిపోతుంది. సో ఆ ఫీచర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్కి వచ్చేసి తర్వాత మీరు చూసుకుంటే డోర్ విండో సెటప్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాక్ అవే ఆటో లాక్ ప్రజెంట్లీ ఆఫ్ ఉంది.
సెలెక్ట్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్. సో నేను ఇక్కడ ఆన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు వాక్ అవే ఆటో లాక్ ఆన్లో ఉంది. సో ఈ ఫీచర్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు లైట్ బ్లింక్ అయింది కదా. సో కార్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు కీస్ నా దగ్గర ఉంది కదా, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు చూడొచ్చు డోర్ లాక్ అయిపోయింది. వింటర్లో గ్యాస్ క్యాప్ ఫ్రీజ్ అయినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే ఈ గ్యాస్ క్యాప్ని మనకు ఆడిసీలో ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎలా ఈజీగా ఓపెన్ చేయాలన్నది మీరు చూసుకుంటే ట్రంక్ ఓపెన్ చేశాక ఈ సెక్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఇది ఎల్లోది ఉంటుంది కదా ఒకటి వైర్, ఇది పుల్ చేయండి. మీరు చూడొచ్చు నేను ఇక్కడ పుల్ చేస్తున్నాను. మీరు క్లిక్ అనే సౌండ్ ఏం చూసారు విన్నారు కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా అది అక్కడ పుల్ చేస్తే మనకు గ్యాస్ క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఎప్పుడైనా వింటర్లో కానీ లేదా నార్మల్ అప్పుడు ఓపెన్ కావట్లేదు అనుకుంటే గ్యాస్ క్యాప్ ఈజీగా మనం పుల్ చేసి ఓపెన్ చేయొచ్చు అన్నమాట. మనం ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాస్ అయిపోయింది అనుకోండి, మనం దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఐదర్ అక్కడ క్యాన్లో కానీ ఆర్ లేకపోతే ఏదైనా వాటర్ బాటిల్లో కానీ గ్యాస్ ఫిల్ చేసుకుంటాం కదా. అది మనం కారులో ఫిల్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అంటే చాలా వరకు గ్యాస్ అనేది స్పిల్ అయిపోతుంటుంది. ఈజీగా ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ట్రంక్ ఓపెన్ చేశాక మీరు ఈ సెక్షన్ సైడ్కి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే లిటిల్ ఫనల్ ఉంటుంది. సో ఇది చాలా వరకు చాలామంది తెలియదు. సో ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట ఎప్పుడైనా మనకు మధ్యలో గ్యాస్ అయిపోతే. మనం ఎప్పుడైనా యాక్సిడెంట్లీగా మన ఫింగర్స్ డోర్ క్లోజ్ చేసేటప్పుడు మధ్యలోకి వచ్చాయనుకోండి, డోర్ క్లోజ్ అవ్వదన్నమాట. లెట్స్ సే నేను ఇప్పుడు డోర్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేశాను, డోర్ క్లోజ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇంకా నా ఫింగర్స్. సో సెన్సార్ ద్వారా ఏమవుతుందంటే డోర్ క్లోజ్ అవ్వదన్నమాట. మనం ఆడిసీలో ఉన్న అన్ని విండోస్ ఒకేసారి ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తే డోర్ విండో సెటప్. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ స్లైడ్ డోర్ కీలెస్ మోడ్ అని. ఇక్కడ చేసి అన్లాక్డ్. సో ఈ ఫీచర్ అన్ని ఇప్పుడు ఎనేబుల్ చేశాను. ఒకసారి టెస్ట్ చేద్దాం. మీరు చూడొచ్చు ఇప్పుడు నేను అన్లాక్ చేస్తున్నాను. ఒకేసారి అన్ని విండోస్ ఓపెన్ అయిపోతాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు అన్ని విండోస్ ఓపెన్ అయిపోయాయి.